ఫిబ్రవరి ఆఖరి వారంలో బడ్జెట్ సెషన్స్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొదలవుతాయనేటువంటిది వార్త వచ్చింది. మరి ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు రాజ్యాంగ నిర్మాతలు బాబాసాహెబ్ అంబేద్కర్ గాని, ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నవారు గాని, ఆ రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నవారు గాని అధికార పక్ష పాత్ర, ప్రతిపక్ష పాత్ర గురించి సుదీర్ఘమైనటువంటి చర్చ చేయడం జరిగింది. ఒక వాచ్ డాగులా ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క శ్రేయస్సు కోరేటువంటి పక్షంగా ప్రతిపక్షం నిలబడాలి. ప్రభుత్వం తప్పులతో, లోపాలతో చట్టాలు ప్రవేశపెట్టినప్పుడు లోపాలను ఎత్తి చూపించి ప్రజల గొంతై ప్రజల పక్షాన్ని నిలబడి ప్రతిపక్షం పోరాడాలని, ప్రశ్నించాలని రాజ్యాంగం చెప్తూ ఉంటే, ఈ రోజు వైసీపీ 11 సీట్లు వచ్చినంత మాత్రాన మాకు గౌరవం దక్కలేదనో, అవమానం జరిగిందనో సాకులు చెప్పి ఎలా మీకు ఇచ్చినటువంటి పాత్రను పోషించకుండా ఉంటారు? వైసీపీ ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, పేదల యొక్క సమస్యలు మాట్లాడాలి, చట్టాల్లోని లోపాలు ఎత్తి చూపించాలి, పేదల పక్షాన నిలబడి పోరాడాలి. మీకు 1,30,00,000 పైన ఓట్లు వచ్చాయి, 39% పైన ఓట్లు వచ్చాయి. జగనన్నే మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్ అని అప్పుడు ఓదరగొట్టి ఓట్లు వేయించుకున్నారు. మరి ఆ నమ్మకం నిలబెట్టాల్సిన బాధ్యత మీకు లేదా? మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన వారి కోసం మాట్లాడాల్సిన అవసరం వైసీపీకి లేదా? అసెంబ్లీకి వెళ్లకుండా బయట మాట్లాడితే ఆ మాటలు రికార్డులోకి ఎలా వెళ్తాయి? అసెంబ్లీకి ఒక పద్ధతి ఉంది. అసెంబ్లీలో గాని, కౌన్సిల్లో గాని మాట్లాడే మాటలన్నీ కూడా ఒక రికార్డుకి ఎక్కుతాయి. ఆ రికార్డ్ అనేది పర్మనెంట్ గా ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఏ క్షణం ఏ సందర్భంగా ఏం మాట్లాడారు అనేది ఎప్పుడైనా కూడా తీసి చూడొచ్చు. అలాంటి రికార్డుని ఈ పార్టీ కోల్పోతూ ఉంది, ఒక అవకాశాన్ని కోల్పోతూ ఉంది. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు గాని, ఇక్కడ అవమానం జరిగినా సరే, సరైనటువంటి గౌరవం ఇవ్వకపోయినా సరే, మనల్ని నమ్మిన ప్రజలు మన వెంట ఉన్నారు కాబట్టి వారి నమ్మకాన్ని నిలబెట్టడం కోసం, రాజ్యాంగం ఇచ్చినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించడం కోసం వైసీపీ తప్పకుండా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలి, బడ్జెట్ లో పార్టిసిపేట్ చేయాలి, అక్కడ డిస్కషన్ చేయాలి. ఈ రోజు కేంద్ర బడ్జెట్ వచ్చింది. ఆ బడ్జెట్ గురించి అసలు వైసీపీ ఎవరు ఏమీ మాట్లాడలేదు. ఎందుకని మాట్లాడలేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదని ఒక బాధ్యత కలిగిన పార్టీగా ఏ విషయాన్ని కూడా ప్రస్తావించకపోవడం. మరి ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెడుతున్నారా? వైసీపీని లిబరేషన్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది, మీరు తప్పకుండా అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షాన మాట్లాడాలి, పోరాడాలి, గొంతునిచ్చి నినదించాలని.